ఒక యుగస్వరమై మారుమ్రోగిన కవిని విశ్లేషించడం చాలా కష్టం. సముద్రం ఇట్లా ఉంది అని వ్యాఖ్యానించాలంటే ఎంత కష్టం చెప్పండి. అసలు సముద్రాన్ని ఓ 2 వాక్యాలలో, ఓ 2 పదాలలో సంపూర్ణంగా వ్యాఖ్యానించడం కష్టం. సముద్ర సోయగం ఎట్లా ఉంటుంది, సముద్ర గాంభీర్యం ఎట్లా ఉంటుంది, సముద్ర గర్జన ఎట్లా ఉంటుంది, సముద్ర శక్తి ఎట్లా ఉంటుంది, ఇదంతా వర్ణించాలంటే చాలా కష్టం. పుస్తకాలు కూడా సరిపోవు. గద్దరన్న కూడా అంతే. గద్దరన్నను కూడా అట్లా ఏదో 4 మాటలలోనో 10 నిమిషాలలోనో చెప్పగలిగే వ్యక్తిత్వం కాదు. శ్రీశ్రీ అంతటి వాడు ఏమన్నాడంటే, గద్దర్ లాంటి కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు చూస్తుంటే నాకు విప్లవం మీద నమ్మకం కలిగింది అన్నాడు ఆయన. విప్లవం వస్తుంది అన్న నమ్మకం ఎప్పుడు కలిగిందట శ్రీశ్రీ కంటే? సిద్ధాంతం చూసి కాదు, నాయకుల్ని చూసి కాదు, బోలెడంత కవిత్వం వస్తుంది ఆ కవులందరినీ చూసి కాదు, గద్దర్ సాంస్కృతిక ప్రదర్శనలు చూసి విప్లవం వస్తుందన్న నమ్మకం నాకు కలిగింది అన్నాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ అంతటి మహాన్ కవికి హిమ్మత్నిచ్చిన కవి గద్దర్. ఆయనకు ధైర్యం ఇచ్చినటువంటి వాడు. దిక్కుమొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికణం, సింహకంఠనాదంతో వస్తారిక కాచుకోండి అని పాణిగ్రాహి ఒక గొప్ప ఆశ్వాసాన్ని ఇచ్చింది, ఒక నమ్మకాన్ని ఇచ్చింది. ఆ సింహకంఠ నాదానికి, అంటే దిక్కుమొక్కు లేని జనం సింహకంఠ నాదంతో వస్తుంటే ఆ సింహకంఠ నాదానికి రాగం అమరితే, ఆ సింహకంఠ నాదానికి తాళం సమకూరితే అది గద్దర్. ఆ కదలి వచ్చే ప్రజా గర్జనకి, ఆ విప్లవ గర్జనకి రాగం తాళం సమకూర్చితే అది గద్దర్. శివసాగర్ ఒక మాట అన్నాడు, ప్రజల గుండెల కొండల్లో మాటు వేసి ట్రిగ్గర్ నొక్కగలిగిన వాడే ద్రష్ట. ప్రజల్ని సాయుధం చేస్తున్న రివల్యూషనరీ నేటి కవి అన్నాడు. ప్రజల్ని సాయుధం చేస్తున్న రివల్యూషనరీ నేటి కవి అన్నాడు. ఈ నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం గద్దర్. శివసాగర్ ఇచ్చిన నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం గద్దర్. గద్దరన్న వేదికెక్కి పాట పాడుతుంటే నేను రెక్కల కష్టం చేసుకుంటోండి, నన్ను ఎవడు అడుగుతాడు, నా మాట ఎవడింటాడు, నాకేం శక్తి ఉన్నది ఈ భూమి మీద, నేను భూమి లేనోడిని, చెమట చిందిస్తే తప్ప కడుపు నిండనోడిని అని నిస్సహాయంగా కుమిలిపోతున్న ఒక రైతు కూలి గుండెల్లో కొండంత విశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపగలిగిన పాట గద్దరన్న పాట. నువ్వు అనుకుంటే లోకాలు పిండి చేయగలవు, నువ్వు అనుకుంటే ఈ రాజ్యాన్ని వంచగలవు, నువ్వు అనుకుంటే నీ హక్కుల్ని సాధించుకోగలవు, నీలో ఒక అనంతమైన శక్తి ఉంది. ఏదో పరుసవేది అని ఒక లోహం ఉంటుందట, దాన్ని తాకితే ఏది తాకినా అది బంగారం అయిపోతుంది. కనుక ఒక సాధారణ మనిషి వచ్చి గద్దరన్నను తాకితే అడవిలో వెన్నెలమ్మ ఆకుల్ని ముద్దాడినట్టుగా ముద్దాడిన ఆ గద్దరన్న పాటను ముద్దాడితే ఒక మామూలు మనిషి మహావీరుడైపోతాడు. ఒక మామూలు మనిషిని మహావీరుని చేసి అనంత శక్తి సంపన్నమైన ఆయుధాన్ని ఆయన చేతిలో పెట్టగలిగినటువంటి మహాకవి గద్దర్. దుక్కులు దున్నిన చేతులు ఈ దుక్కులు మా వంటున్నవి, కోతలు గోసిన చేతులు ఈ పంటలు మా వంటున్నవి అని గద్దర్ అంటుంటే భూస్వామ్యం గుండెలు దద్దరిల్లిపోయినాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదులలో భూకంపం వచ్చింది. ఏదో మన భూకంపం పుట్టిస్తానని శ్రీశ్రీ అన్నాడు, కానీ నిజంగానే ఒక భూకంపాన్ని సృష్టించిన వాడు గద్దరు. తెలంగాణ గ్రామాలలో భూకంపాన్ని సృష్టించాడు గద్దరు. ఈ శతాబ్దం నాది అని శ్రీశ్రీ అన్నాడు. బహుశా అది మధ్యతరగతి వచన కవిత్వం మీద అంతటి ముద్ర శ్రీశ్రీ వేసి ఉండవచ్చు. కానీ కోటాను కోట్ల సమూహమై తరలి వచ్చినటువంటి శ్రామికులు, కార్మికులు, కర్షకులు, రైతు కూలీలు, ఇటువంటి జన సమూహాన్ని అద్భుతంగా ప్రభావితం చేసిన వాడు, చెరగిపోని ముద్ర వేసినాడు. కాలం కూడా కనీ విని ఎరుగనటువంటి కవి అయి వెలిగినటువంటి వాడు గద్దరన్న. నిజంగా ఈ శతాబ్దం సాధారణ ప్రజల కోణంలోంచి చూసినప్పుడు, శ్రమజీవుల కోణంలోంచి చూసినప్పుడు ఈ శతాబ్దం గద్దరన్నది అని అనిపిస్తుంది నాకైతే. అంతటి అద్భుతమైన ముద్రను ఆయన వేసినాడు. ఒక పక్క
సినిమా స్టార్లు ఉండొచ్చు, లెజెండరీ నటులు ఉండొచ్చు, అదొక కళా ప్రపంచం అయితే మరొక వైపు ఒక యుద్ధ నక్షత్రమై నిలబడ్డవాడు గద్దర్. ఒక ప్రత్యామ్నాయ సంస్కృతికి, ప్రత్యామ్నాయ ప్రపంచానికి ఒక తెరచాపై, వేగుచుక్కై, దిక్సూచి అయి, యుద్ధ నక్షత్రమై చరిత్రలో నిలిచిపోయినటువంటి వాడు గద్దర్ అన్న. ఆయన మార్గం అనితర సాధ్యం. నా మార్గం అనితర సాధ్యం అని శ్రీశ్రీ అన్నాడు. కానీ గద్దర్ అన్న మార్గం నిజంగా అనితర సాధ్యం, అజరామరమైనటువంటి మార్గం ఆయన మార్గం. ఒక సిద్ధాంతాన్ని పాట కట్టవచ్చు. అది ఎటువంటి పాట? ఒక మార్క్స్ సిద్ధాంతాన్ని, ఒక శ్రమదోపిడిని, ఒక అదనపు విలువ సిద్ధాంతాన్ని పాట కట్టి ఒక రైతు కూలీలకు చెప్పొచ్చు. భారతదేశ చరిత్ర ఏమిటి, భారతదేశ ఆర్థిక వనరులు ఏమిటి, అవి ఎవరి చేతుల్లో ఉన్నాయి, దీన్ని ఎంత సరళంగా పాట కట్టింది గద్దర్ అసలు. అది ఇవాళకి కూడా ఇన్ని రోజులు అయిన తర్వాత, ఇంతకాలం గడిచిన తర్వాత, ఇన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా ఆ ప్రశ్న ఇప్పటికీ రిలవెంట్ అయి ప్రశ్నిస్తూ ఉన్నది, ఈ వ్యవస్థను ప్రశ్నిస్తున్నది. భారతదేశం భాగ్యసీమరా, పాడి పంటలకు కొదువలేదురా, సాగు ఎరుగని జీవనదులురా, అంగట్లో నాన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్లుందో నాయనా. ఈ ప్రశ్నకి ఇప్పటివరకు ఈ వ్యవస్థ జవాబు చెప్పలేదు. ఇన్ని వనరులున్న ఈ దేశంలో ఇంకా దరిద్రం ఎందుకు? సకల సంపదలు గల్ల దేశమున్న దరిద్రం ఎట్లుందో నాయన. కొండపల్లి సీతారామయ్య గారి ఉపన్యాసం అంతా ఒక పాఠం చేయగలిగాడు గద్దర్. ఆ పాట విని తూర్పు ఇండియా ఢిల్లీ గుండెపై తుపాకీ పెట్టిందోరన్నా అని ఆయన పాడుతుంటే ఈ తూర్పు ఇండియా ఏమిటి, ఢిల్లీ గుండె మీద తుపాకీ పెట్టడం ఏమిటి, దీనికోసం అధ్యయనం చేయాల్సి వచ్చింది. అంటే గద్దర్ పాట ఏదో ఆ మాత్రా ఛందస్సులో పెట్టిన మాండలిక భాష కాదు. దాని వెనుక ఒక తాత్విక చింతన ఉన్నది, ఒక ఆర్థిక కోణం ఉన్నది. చరిత్రను ఎరిగినటువంటి వాడు, చుట్టూ జరుగుతున్న పరిణామాల్ని, సంచలనాల్ని అర్థం చేసుకున్నవాడు, ప్రజల్లోంచి ఉబికి వస్తున్న ఆ ఉద్యమపు నిప్పు కణికల్ని పసిగట్టినవాడు. తూర్పు ఇండియా ఢిల్లీ గుండెపై తుపాకీ పెట్టిందో రన్నా అంటే మళ్ళీ మేము ఎప్పుడో శాస్త్రం చదువుతూ ఉన్నప్పుడు ఓహో ఈ దేశంలో 69 దాకా ఉద్యమాలు లేవు, 69లో భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల నుంచి ఒక సాయుధమైనటువంటి పోరాటాలు ప్రారంభమయ్యాయి. దాన్ని సూచిస్తూ ఆయన తూర్పు ఇండియా ఢిల్లీ గుండెపై తుపాకీ పెట్టిందో రన్నా అన్నాడు. ప్రజలకు పిలుపునిచ్చాడు. విప్లవ ఋతువులో ఉన్నాం మనం, హుషారుగండర్రో రన్నా అని శ్రామికులకు, బాధాసర్పద్రష్టులకు, నిస్సహాయులకు, నిరాశ్రయులకు, నిర్భాగ్యులకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, ఒక కాలిచ్చి విప్లవ ఋతువులో ఉన్నారు మీరు, హుషారుగండర్రో రన్నా అని. ఆ పాట పాడుతుంటే జీవకణం అన్నాడు. అందుకని ఆయన పాటలు జీవం తొణికిసలాడుతుంది. ఆ పాటలను జీవితం తెలుసు. పాట రాయాలంటే శాస్త్రం తెలిస్తే కూడా సరిపోదు, శాస్త్రం ఒక్కటి తెలిస్తే సరిపోదు, జీవితం తెలవాలి. ఎండిన పేగును ఏళ్ళాడగట్టి ఎక్కర ఎక్కువ కంబం ఎక్కువ అన్నాడు. ఎక్కర ఎక్కువ హైలేస్తా కంబం ఎక్కువ హైలేస్తా అని ఎండిన పేగును ఏళ్ళాడగట్టి అట. ఆ పట్టణ కట్టుకొని ఎక్కుతారు కదా, ఎండిన పేగును, నీ కడుపులో ఎండిపోయిన పేగును కట్టి స్తంభం ఎక్కువ అన్నాడు. ఏం ఎక్స్ప్రెషన్ అది? అంటే వాళ్ళ నొప్పి, వాళ్ళ బాధ, వాళ్ళ దుఃఖం, వాళ్ళ ఆవేదన, వాళ్ళు కోల్పోయిన వాళ్ళ ఆకలి ఇవన్నీ తెలిస్తే తప్ప ఈ మాట అనగలడా? ఆ మనుషుల మధ్యకు పోయి జీవించింది గద్దర్. ఒక గ్యాంగోళ్ళ మండి మేము బాబు పాట రాయడానికి పోయి గ్యాంగోళ్ళ మధ్య జీవించాడు ఆయన. రైతు కూలీల మధ్య బతికాడు ఆయన. కనుకనే ఆ జీవితాన్ని అచ్చంగా తీసుకొచ్చి అక్కడ వంపినాడు వాళ్ళ భాషలో. ఆ గద్దర్ అన్న పాటలో గ్రామీణుల హాస్యం ఉంటుంది, గ్రామీణుల వ్యంగ్యం ఉంటుంది, ఎక్కడ మధ్యతరగతి వాసననే ఉండదు. ఆయన మధ్యతరగతి మానవుడిలాగా మర్యాదలతో, మప్పితాలతో మాట్లాడడం గద్దర్ అన్నకు రాదు. ఒక గ్రామీణుడు మాట్లాడినట్టు కుండ బద్దలు కొట్టినట్టే ఉంటుందన్నమాట పాట. కానీ ఎండిన పేగును ఏళ్ళాడగట్టి పట్టర పట్టు హైలేస్సు ఉడుం పట్టు హైలేస్సు, పట్టర పట్టు ఉడుం పట్టు హైలేస్సో ఓ పట్టకపోతే పొట్టకు లేదురా హైలేస్సో. నువ్వు ఆ ఉడుం పట్టు పట్టకపోతే కంబం ఎక్కకుంటే పొట్టకు లేదురా, పట్టకపోతే పొట్టకు లేదురా హైలేస్సో. కార్మికుల కవిత్వం, కార్మికుల బాధలు, గాథలు అద్భుతంగా పాటల్లో తీసుకొచ్చాడు, అక్షరీకరించాడు, ఒక ఉరవడి దిద్దినాడు.
ఇవాళ ఎవరు పాట రాయాలన్నా, కార్మికుల మీద రాయాలంటే, రైతు కూలీల మీద రాయాలంటే, ఒక ఉద్యమం కోసం రాయాలంటే రెఫరెన్స్ ఎవరు? గద్దర్ ఈజ్ ద రెఫరెన్స్. గద్దరే రెఫరెన్స్. నేను దుఃఖం పాట రాయాలి, ఎట్లా రాయాలి? గద్దరన్న కళ్ళ ముందటికి వస్తుంది. నేను వీరత్వం పాట రాయాలి, ఎట్లా రాయాలి? వందనమో వందనమమ్మ నా సెల్లేల స్వర్ణమ్మ, చేను సెలకల వందనమమ్మ, చెమట సుక్కల వందనమమ్మ అని అక్కడి నుంచి ఎట్లా మెరుపు మెరిపిస్తాడంటే, నీకు బంధుకుల వందనమే నా సెల్లే, ఒళ్ళు గగురు పొడుస్తుంది బంధుకుల వందనం అనేసరికి. నీకు బక్క రైతుల వందనమే, బక్క రైతులే బంధుకులై నీకు వందనాలు చెల్లిస్తున్నారమ్మా స్వర్ణమ్మ అంటే. ఎట్లా అంటే మన వేమన పద్యంలో ఎట్లయితే ఆ చివరి పాదం ఒక మెరుపు మెరిపిస్తుంది మనం. మొదట ఏముంది, ఒక జీవిత సత్యం, రెండవది దానికి ఒక పోలిక, మూడో పాదానికి వచ్చేసరికి నాలుగో పాదం విశ్వదాభిరామ ఇంద్రమేమకే పోతుంది. మూడో పాదంలో వేమన ఒక అద్భుతమైన మెరుపు మెరిపిస్తాడు. గద్దరు కూడా అంతే. ఆ పాటలో ఉండి అక్కడికి వచ్చి ఓ మెరుపు మెరిపిస్తాడు. ఆ మెరుపుకు ఒక్కసారి మనం షాక్ అయిపోతాం అన్నమాట. అట్లా షాక్ అయిపోయేలాగా జీవితం నుంచి పట్టుకొచ్చినటువంటి ఒక సత్యాన్ని మన మీదకి అట్లా విసిరితే గగురు పొడుపుతో జలధరింపుతో ఆయన పాటలు విన్నాం, ఆయన ప్రదర్శన చూడడం ఒక అద్భుతమైన అనుభవం. ఇక్కడ హై స్కూల్ గ్రౌండ్లో ఆయన ఇస్తుంటే జీతముండి జిమ్మబాయన అని ఆయన పాడుతుంటే, అయ్య చేసిన అప్పు కిందికి దొరొల్లా జీతగాడ అని ఆయన పాడుతుంటే, ఆ ముందట కూర్చున్న ఆయన ఒక ఆయన కళ్ళపంటి అంటే విలాపాగ్నులు విషాదాశ్రులని శ్రీశ్రీ రాసిన ముఖం కనబడ్డది నాకు. ఆ విలాపాగ్నులు విషాదాశ్రులు ప్రజల ముఖాలలో కనబడ్డాయి. ఆబాల గోపాలం పాట విని మురిసిపోవడమే, ఆయన ప్రదర్శన విని మురిసిపోవడమే. చిన్నపిల్లల దగ్గర నుంచి అట్లా ముగ్ధులై ఉండిపోతారు. చిన్నపిల్లల్ని కూడా నవ్విస్తుంటాడు పాటల మధ్య. ఇక గంభీరమైనటువంటి కవియో లేకుంటే తాత్వికుడో ఉంటే అతను ఆ పాటకు పరవశించిపోతుంటాడు. ఓ కవి ఉంటే దాంట్లో ఉన్న పోలికలకి, ఉపమానాలకి, అలంకారాలకి మురిసిపోతుంటాడు. ఒకరు మామూలు రైతు కూలి ఉంటే తన జీవితం అందులో కణకణ మండుతుంటే కనబడుతుంటే గుండె కదిలిపోయి దుఃఖిస్తుంటాడు, పిడికిలి బిగిస్తుంటాడు. ఇన్ని అనుభవాల్ని ఏకకాలంలో కలిగించగలిగిన మహత్తర కళాకారుడు గద్దర్. ప్రజా కళాకారుడు వేషం ఎట్లా ఉండాలి, భాష ఎట్లా ఉండాలి, రాగం ఎట్లా ఉండాలి, ఎన్నింటికో ఒరవడిదిద్దాడు. అద్భుతమైన క్రియేటివ్ ఆయన, గొప్ప సృజనాత్మకత కలిగినటువంటి వాడు ఆయన. అసలు నిజానికి ఈ తెలుగు నేల మీద వచ్చిన అన్ని ఉద్యమాలకి ఆయనే పాట అయ్యాడు. ఏ ఉద్యమంలోకి గద్దర్ పాట ప్రవహించకుండా లేదు. సరే, ఇక విప్లవోద్యమం సంగతి చెప్పనక్కర్లేదు. ఆయన పాటలు విప్లవోద్యమ పతాకలై రెపరెపలాడినాయి. ఆ పాట రాని గొంతొకటి తెలంగాణ గ్రామాల్లో ఉండదు. పోతన పద్యం రాని తెలుగువాడు ఉండడంటారు. నాకైతే గద్దరన్న పాట రాని తెలంగాణ వాడు ఉండడు అనిపిస్తుంది. గద్దరన్న పాట రాని తెలంగాణ వాడు ఉండడేమో అనిపిస్తుంది నాకు. భారతదేశ సాహిత్యం మీదనే అద్భుతమైన ముద్ర వేశాడు. ప్రపంచ సాహిత్యంలోనే ఇటువంటి కవి అరుదైన వాడు. ఇట్లాంటి కవి ఒకడు ప్రపంచంలో కూడా ఉన్నాడో లేడో నాకైతే డౌటే. అంత ఒక అద్భుతమైన కవిని కాలం కడుపుతో ఉండి కవిని కన్నది అని శివసాగర్ అన్నట్టు అట్లా ఒక యుగం కడుపుతో ఉండి గద్దర్ను కన్నది ఒక విప్లవ పాటను సృష్టించడానికి అనిపిస్తుంది. అట్లా ప్రజల పరం చేశాడు ఆయన. ఓ విప్లవ పాటను అట్లా దళితోద్యమం వస్తే దళిత పులులమ్మ కారం చెడు భూస్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ అని గుండెల వర్ణిస్తూ వస్తాడు. ఆ కారంజల్లో ఉన్న ఒక్కొక్క వీరుడి గురించి, వాళ్ళు చేసిన యుద్ధ నైపుణ్యం గురించి ఆవేశం వస్తుంది, ధైర్యం వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక మందుగుండు దట్టించిన తుపాకీ గద్దర్కు వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి విద్య. అది మాత్రమే కాదు, ఆ దళితోద్యమ ప్రేరణతో ఆయన ఎంత అద్భుతాలు చేసిందంటే, మనం నిర్లక్ష్యంగా చూసే, అసహ్యంగా చూసే వస్తువుల్లోంచి అద్భుతమైన మానవీయతను చెప్పాడు. పాయఖాన మీద పాట రాయొచ్చని ఎవరన్నా అనుకుంటారా? పాయఖాన మీద అందమైన బంగులాలో ఉన్నదొక్క సుందరాంగిట, దాని పేరే పాయఖానం. అందమైన బంగులాల ఉన్నదొక్క సందమామ, దాని పేరే పాయకానమ్మో మా యమ్మలారా. బాత్రూంలో స్నానం చేసి దేవుని రూమ్లో గంట కొట్టి కిచెన్ రూమ్లో కడుపు నింపి బెడ్రూమ్లో నిద్రపోయి, ఈ రూమ్లన్నీ మనకి ఇష్టమే. వరండాలో ఉయ్యాలలుగిన నా ముద్ద ముఖము చూడకుండాను, నా ముద్దు ముఖము చూడకుండాను మా యమ్మలారా,
పొద్దు ఎవ్వరికి గడబడదోయేమో మా ఎమ్మలారా. ఎంత కొత్త పని చేయడం, ఎంత అద్భుతంగా ఆలోచించాడు అట్లా. ఇంకేమంటాడు, ఏసీ రూమ్లోనైనా ఏసీ రూమ్లో నేనే ఉన్నా, దేవుని కొండల నేనే ఉన్నా, అసెంబ్లీ హాల్లో నేనే, నడి రోడ్డులో నేనే, బస్ స్టాండ్లో రైలు డబ్బాలో మా ఎమ్మలారా, బాధ తీర్చే బంధువు నేను అన్నాడు. దేవుని కొండ మీద కూడా నేనున్నా, నువ్వు అసహించుకుంటావు కావచ్చు కానీ దేవుని కొండ మీద కూడా ఉండాల్సిందే, తప్పదు అని. అక్కడ ఎంత అద్భుతమైన మానవీయతని చెప్తాడంటే, ఒక్కడే నన్ను చూసే అన్న, నన్ను పట్టించుకునేవాడు ఒక్కడే నన్ను చూసే అన్న, చక్కనైనా మెహతరన్న. సబ్బు పూసి సరుపు రాసి స్నానం చేపించి తుడిసిపోతాడు, ఫినైల్ యాసిడ్ నెత్తికి రాసి దువ్వెనతోని దూసిపోతాడట. ఫినైల్ యాసిడ్ నెత్తికి రాసి దువ్వెనతోని దూసిపోతాడు. నేనెంత మురికి కంపునైనానో మా ఎమ్మలారా, గింతనన్నా కోపగించాడు మా ఎన్నలారా. అక్కడి నుంచి కూడా ఇంత మానవీయ భావనలు తీసుకురావచ్చని ఒక గద్దర్ తప్ప నిరూపించిన మరొక కవి ఉన్నాడా తెలుగు కవిత్వంలో? అంతటి కవి ఇంకెవరైనా ఉన్నారా? ఎంత చక్కగున్నాదో నా చెత్తకుండి, అందాల బొమ్మనన్నాదో నా చెత్తకుండి, తల్లి లేని కుక్క పిల్లలు క్యూ క్యూ అని అరుస్తుంటే ఒడిలోకి తీసుకొని ఎంగిలి మెతుకులు ఏరి అది ఎగిరేసి ముద్దాడుతాదో నా చెత్తకుండి. ఇంత మానవీయ హృదయం ఉన్న ఒక మాతృమూర్తిలాగా చెత్తకుండిని చెప్తాడు. ఆవురావురు మంటూ వచ్చే ఊరపందిని ఊరడించి, అది చాలా తొందరగా వస్తుంటాయి, అది కూడా పట్టుకుంటాడు ఆయన కరెక్ట్గా ఆ సన్నివేశాన్ని. ఆవురావురు మాని వచ్చే ఊరపందిని ఊరడించి, తొందరేమీ లేదా అని ఉన్నదంతా తినిపిచ్చి, కడుపుతో ఉన్న ఊరపందికో నా చెత్తకుండి, కాన్పు చేసి సొంపు చేస్తాదో నా చెత్తకుండి. అసలు చివరికి ఆ చెత్తకుండిని అంటరాని మంటనవుతాదో అంటాడు ఆ చెత్తకుండిలోంచి. అట్లా ఏ పాట రాసినాడు? అడుగో చూడు అమెరికోడో వస్తుండు. సామ్రాజ్యవాదం గురించి చెప్తే కూడా రెక్సోనా సబ్బు అయ్యి మూతికి రుద్దుకుండు, కాల్గేటు బ్రష్ అయ్యి పండ్లల్లా దుంకుతుండు, గెలిటీను బ్లేడు అయ్యి గడ్డాలు గీకుతుండు, కలరు టీవయ్యి వాడు కన్ను గీటుతుండు. అడుగో చూడు అమెరికోడో వస్తుండు, సండ్రాపు డాల్డా అయ్యి ఓన్లీ వన్ డ్రాప్ అండు అన్నాడట. పొయ్యింట్లోకొచ్చి వాడెక్కడొస్తాడో నీ దేశానికి అనుకుంటాను, వాడు ఎక్కడెక్కడికో వచ్చిండు, నీ సూక్ష్మ ప్రదేశాలకు కూడా వచ్చిండు, నీ ఆలోచనల్లోకి వచ్చిండు. పొయ్యింట్లోకొచ్చి సుయ్యి అంటుండు. అడుగో చూడు అమెరికోడో వస్తుండు. బహుళజాతి కంపెనీల దోపిడీని ఒక బడుగు జీవికి ఎట్లా చెప్పాలనడానికి గద్దర్ ఒక పెద్ద రెఫరెన్స్. ఎట్లా చెప్తావు నువ్వు? మన మంచి నీళ్ళల్లా కోకో విషము కలిపి కోకా కోలా చేసి రంగు చూపి దమ్ము గొట్టామండు, కోకా కోలకు కొబ్బరి బొండకు కొట్లాట పెట్టిండు చూడు. అడుగో చూడు అమెరికోడో వస్తుండు. సరుకు వచ్చి సహజత్వాన్ని చంపేసింది, నీ కొబ్బరి బొండాన్ని తీసేసింది అని ఇంత అద్భుతంగా ప్రపంచ రాజకీయాల్ని ఒక పేదవాడి ముందు విప్పి చెప్పగలిగిన శక్తి ఉన్నవాడు. స్త్రీవాదం వస్తే మళ్ళీ స్త్రీవాదం మీద ఆయన అద్భుతమైన పాట రాసిండు. నిండు అమాసనాడు, అందరు రాసిన కోణం వేరు, గద్దరన్న రాసిన కోణం వేరు. ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, చెత్తగా బట్టలల్ల జుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, బాయిలా పడేయబోతే ఓలచ్చ గుమ్మడి, గంగమ్మ కొంగు జాపి ఓలచ్చ గుమ్మడి, చెల్లెదానమీయమంది ఓలచ్చ గుమ్మడి, చెత్త గంపలేసుకొని ఓలచ్చ గుమ్మడి, చెత్త కుండిలేయబోతే ఓలచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ కుక్క పిల్ల ప్రస్తావన చాలా ఉన్నది గద్దరన్న కవిత్వంలో. ఆయనకి ఎంత ప్రేమనో, ఆ ప్రేమ చాలా, అంటే 2-3 కుక్కలు పెంచింది ఆయన. కుక్కల గురించి కవిత్వం గురించి, దాంట్లో ఆయన పెంచుకున్న కుక్కల గురించి కూడా. కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, అక్క అట్లా చెయ్యకానే. కుక్క పిల్ల కూడా వచ్చి అక్క అని పిలుస్తుందట, అంటే కుక్క పిల్ల కుటుంబ సభ్యురాలే. అక్క అట్లా చెయ్యకానే ఇంత గొప్పగా చెప్తూ వచ్చి, పాలు దాపనని నేను ఓలచ్చ గుమ్మడి, పంతాలు పట్టుకుంటే పరాకాష్టలు తీసుకుపోయినాడంటే భావాన్ని. పాలు దాపనని నేను పంతాలు పట్టుకుంటే పాలసేపులు దుంకిపోయి పాప నోట్లే పడ్డాయమ్మో అన్నాడు ఆయన.
ఆ తల్లి పాలు దాపనని పంతం పట్టుకున్నా పాలసేపులు దుంకిపోయి పాప నోట్లు పడ్డాయి అన్నప్పుడు గద్దర్ నాకు మగవాళ్ళలాగా కనిపించాడు, బిడ్డల్ని కన్న తల్లిలాగా స్త్రీలాగానే ఆ పాటలో అనిపిస్తాడు. అంటే పురుషాహంకారాన్ని దాటి ఆ పురుషత్వపు పొరలన్నీ కూడా చీల్చి చెండాడి బయటపడేసి ఆ పొరలన్నీ అవతల పడేసి ఒక స్త్రీలాగా మారిపోవడం, వాళ్ళ తల్లిలాగా ఒక లక్ష్మమ్మలాగా మారిపోయి ఆ పాట రాసినాడేమో అనిపిస్తుంది. మళ్ళీ ప్రశ్న వేస్తే కూడా మన తెచ్చి పెడితే తిని కూసుంటావు, తిన్నది అరగక పంట అనంటావు, బావో ముద్దుల బావో ఒక్క ప్రశ్న అడుగు చెప్పుతావ బావా, పొద్దు పొద్దున్నా లేసి బాసాన్లు దోమినాను, కడిగిందే కడిగినాను, ఊడ్చిందే ఊడ్చినాను, టేబులు మీదికొస్తే ఉప్మా ఇడ్లీ నైతి, ఉప్పు లేదా నీ తిడితే సప్పుడు చేయకపోతే, ఇప్పుడు చెప్పు ఊడ్సుడికెంత, కడుగుడికెంత, కొట్టుడికెంత, తిట్టుడికెంత, అన్నీ కలిపి ఎంత ఇస్తావురా బావో ముద్దుల బావో ఒక్క ప్రశ్న అడుగు చెప్పుతావ బావా. అంటే వేతనం లేని శ్రమ ఇంట్లో స్త్రీలు చేస్తుంటారు, ఆ శ్రమను మనం గుర్తించం అన్నదాన్ని చాలా అద్భుతంగా చెప్పి దాని నుంచి అందాల పోటీల దాకా తీసిపోయి స్త్రీ దోపిడికి సామ్రాజ్యవాదానికి ఉన్న లింక్ కూడా చెప్పి ఇంత అద్భుతమైనటువంటి పాటలు ఎన్నో ఇచ్చిపోయిండు. ఆయనే రాసుకున్నాడు, చిట్టుబొత్తు పాటలు ఏరి ఎవరు ఏర్చి కూర్చేదరో అని రాసుకున్నాడు. చివరన సూర్యం ఇప్పుడు ఆ పని చేస్తున్నాడు. ఆ చిట్టుబొత్తు పాటలన్నీ ఏర్చి కూర్చి ఒక జీవకణంగా ఒక తరగని గనిగా ప్రజల చేతుల్లో పెడుతున్నాడు. నాకు ఇది నిజంగా కూడా ఉండే, అయ్యో గదరన్న పాటలన్నీ ఒక పుస్తకంగా రాలేదే అని ఎన్నోసార్లు. అంటే మాట్లాడదామని అనుకుంటే గదే జననాట్య మండలిలో మళ్ళీ గద్దరన్నది ఏది అని వెతుక్కొని ఒక్కొక్క పాట రాసుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఇవాళ అన్నీ కూడా ఒకచోట రాసి పోస్తున్నాడు సూర్యం. నిజంగా సూర్యం ఆయన కడుపులో పుట్టినందుకు, ఆ చైతన్యాన్ని అందుకున్నందుకు, ఇవాళ ఆయన రాసిన ఈ సారస్వతాన్ని, ఈ సాహిత్యాన్ని, అద్భుతమైన ఈ సాహిత్యాన్ని ప్రజలకు అందిస్తున్నందుకు సూర్యం జీవితం ధన్యమైపోయింది అనుకుంటున్నాను. నీకు ఏ పదవి వస్తుందో రాదో, నువ్వు ఏ స్థాయికి వెళ్తావో అదంతా తర్వాత, గద్దరన్న కొడుకుగా, ఈ సాహిత్యానికి వారసుడిగా, ఈ సాహిత్యాన్ని ప్రజల చేతుల్లో పెట్టినవాడిగా నీకున్న స్థాయి మరెవరికి లేదని నేను సూర్యం విషయంలో అంతకంటే మించిన గర్వం ఇంకోటి లేదని మాత్రం నేను సూర్యం చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఇంత మంచి సభలో అది సిద్దిపేటలో పెట్టి మా అలాంటి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి గద్దరన్నను ఒకసారి అట్లా హృదయపూర్వకంగా మననం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ఆయననే అన్నట్టు జమ్మియాకై మనలో కలిసిపోతాడు. ఆయన ఎప్పుడు పాలపిట్టై గద్దరన్న వస్తూనే ఉంటాడు. ప్రతి దసరాకు మనం చూసే పాలపిట్ట ఏదో కాదు, అది గద్దరన్నే.